హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాట్ అండి. రగడా చాట్ లేదా బఠానీ చాట్. బయట మనం బండి మీద తింటూ ఉంటాం కదా, అదే ఇంట్లో హెల్దీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా మనం ఒక కప్పు తెల్ల బఠానీ ఉంటుంది కదా, దాన్ని ముందు రోజు లేదా మార్నింగ్ 8 అవర్స్ ముందే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ అయితే బాగా నానతాయి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 8 అవర్స్ తర్వాత ఈ విధంగా నానతాయండి. వీటిని ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లో వేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ రావాలండి. అందులో ముందుగా కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసి ఉంచండి, లేదు అంటే కనుక అడుగంటుతుంది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని 5 లేదా 6 విజిల్స్ రానివ్వండి. ఒక్కొక్క కుక్కర్ని బట్టి 5, 6 లేదా 7 నుంచి 8 అలా కూడా రావాల్సి ఉంటుంది. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ మెత్తగా కాకుండా అలా అని చెప్పేసి గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి. బఠానీ చక్కగా మెత్తబడిపోయింది ఇక్కడ. ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ ఉల్లిపాయ తరుగును వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గేటప్పుడే కాస్తంత పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోండి. ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా సన్న చీలికలుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగాలండి. గ్యాస్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆ తర్వాత చిన్న టీ స్పూను పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ మనం బఠానీలో ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం, చూసుకొని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల కారం. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం. అలాగే కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి కొద్దిగా, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 లేదా 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటా ముక్కలు బాగా మగ్గాలండి. ముక్క కనపడకుండా జాగ్రత్తగా మగ్గించుకోవాలి. దానికోసం మూత పెడుతూ మధ్య మధ్యలో మళ్ళీ మూత తీస్తూ కలుపుకుంటూ అడుగు పట్టకుండా టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు కూడా చూసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, బఠానీని కుక్కర్లో ఉడికించి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇక్కడ అవసరము అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం గట్టిగా ఉందండి, అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆల్రెడీ బఠానీ ఉడికింది, అయినా సరే ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత మరొక్కసారి మనం మసాలాలతో వేసిన మసాలాలన్నిటితో మిక్స్ అవ్వాలి కాబట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. ఇంతేనండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ దగ్గరగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మనం బయట చాట్ తింటుంటాం కదా, మీకు కన్సిస్టెన్సీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక సగం బద్ద నిమ్మ బద్ద ఉంటుంది కదా, దాన్ని ఇందులో పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అండి నిమ్మరసాన్ని పిండుకోవాలి. ముందుగానే స్టవ్ ఆఫ్ చేయకుండా పిండితే కొద్దిగా చేదు వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. ఎవరి సర్వింగ్ బౌల్లో వాళ్ళకి ఇలా సర్వ్ చేసిస్తే చాలా
చాలా బాగుంటుంది. సన్నగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. అలాగే సన్నని సేవ్, అలా ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో సేవ్ ప్యాకెట్స్, లేదా ఇంట్లో తయారు చేసుకున్న సన్న కారపూస అంటారు కదా, దీన్ని కూడా వేసుకొని మరి కాస్త లైట్గా అవసరం అనుకుంటే కనుక కొద్దిగా, అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బయట బండి మీద దొరికే చాట్ అంతకన్నా టేస్టీగా హెల్తీగా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంది. మేము అందరం కూడా చాలా బాగా టేస్ట్ చేసాము. చాలా ఎమ్మీగా ఉంది అండ్ హెల్తీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చిందా అయితే నా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.